నమస్తే, నా పేరు హేము. వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్రా రవీందర్ రెడ్డి, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అప్పట్లో జగన్ అండ చూసుకొని నోటి నుంచి డ్రైనేజీ పారించిన ఇలాంటి వైసీపీ నేతలంతా ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. చేసిన తప్పులకు శిక్ష తప్పదని కూటమి నేతలు చెబుతుంటే వైసీపీ వర్షన్లో టీడీపీ ప్రభుత్వం చేస్తోంది కక్ష రాజకీయాలట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కల్లారా చూస్తున్నారు. అడ్డమైన బూతులతో కూటమి నేతలపై నోరు పారేసుకున్న వైసీపీ నేతలను శిక్షించడం ఘోరమైన నేరమని వాదిస్తున్నారు జగన్ అండ్ కో. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏపీలో నిజంగానే కక్ష రాజకీయాలు నడుస్తున్నాయా, లేక నేరస్తులను రక్షించడానికి శిక్షలపై రాజకీయాలు చేస్తున్నారా? ఈ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ రోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారనే అక్కసుతోనే రాజధాని అమరావతిని నాశనం చేయాలని చూశారు. తెలుగుదేశం పార్టీని మనుగడలో లేకుండా చేయడానికి జగన్ అండ్ కో చేయని ప్రయత్నం లేదు. ప్రతిపక్ష నేతల వ్యాపారాలపై దాడులతో ఆర్థికంగా దెబ్బతీసి, దొంగ కేసులతో విపక్ష నాయకులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా చేసింది అప్పటి వైసీపీ సర్కారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా అపోజిషన్ లీడర్స్ అందరినీ నోటికొచ్చిన బూతులు తిట్టి వారిని మానసికంగా కుంగదీయాలని ప్రయత్నించారు. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ అమ్మ హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? జగన్ దారుణమైన పాలన, వైసీపీ నేతల జుగుప్సాకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఆ పార్టీ పవర్ పీకేసి భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అధికారంలోకి రాగానే రివెంజ్ పాలిటిక్స్ కంటే రాష్ట్ర అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ చేసింది సీఎం చంద్రబాబు ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలని, నేను 4వ ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులున్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. అయితే జగన్ హయాంలో హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయిన వైసీపీ నేతలకు చట్ట ప్రకారం శిక్షలు తప్పవని చెప్తూ వచ్చిన కూటమి నేతలు చెప్పినట్లే బూతు నేతలపై లీగల్ గా ముందుకెళ్లారు. వీళ్ళు ఈ రోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, ఆయన భార్య, పిల్లలను ఘోరంగా తిట్టిన బోరుగడ్డ అనిల్ తో మొదలుపెట్టి జగన్ సొంత చెల్లెలు షర్మిలపై ఘోరమైన ట్వీట్లు చేసిన వర్రా రవీంద్ర రెడ్డి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ వరకు అనేక మంది వైసీపీ నాయకులు ప్రస్తుతం ఊచలు లెక్క పెడుతున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో బూతు రాజా పోసాని కృష్ణమురళి కూడా చేరాడు. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఇలాగ ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో తిరుగుబోతులాగా, తాగుబోతులాగా. నువ్వు అడగవు కదా, ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. ఎక్కడ ఎంతమంది ఆడాల మధ్యలో దొల్లుతున్నాడు చిన్న చిన్న నిక్కర్లేసుకొని. నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? కక్ష రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ పెద్దలకు కూటమి ప్రభుత్వం చర్యలు రివెంజ్ పాలిటిక్స్ లా కనిపిస్తున్నాయట. ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు, కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని
ఎవరిని వదిలిపెట్టము. రాజకీయ విమర్శలపై కేసులు పెట్టడం అన్యాయం అంటూ నానా యాగి చేస్తున్నారు. అయితే జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన్ని టీడీపీ నాయకులు ఏదో అన్నారని వైసీపీ గూండాలు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి మందలుగా దండయాత్రకు వెళ్లారు. తమ నాయకుడిని ఒక్క మాట అన్నారని అంతగా రెచ్చిపోయారు వైసీపీ నేతలు. మరి 5 ఏళ్ల వైసీపీ హయాంలో జగన్ సపోర్టుతో సజ్జల స్క్రిప్ట్తో విపక్ష నాయకులతో పాటు వారి భార్యలు పిల్లలను కూడా వదిలిపెట్టకుండా నానా బూతులు తిట్టిన వైసీపీ నాయకులను ఏం చేయాలి అని కూటమి పార్టీల శ్రేణులు గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారు. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతిదాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. 5 సంవత్సరాలు నరకం పడ్డాం, ఊచకోత కోశారు, మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతిదాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరు చూశారు. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయన కూడా అదే లిస్ట్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి? రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు, ఓట్ల కోసం. శిక్ష నుంచి తప్పించుకోవడానికే కక్ష రాజకీయాల పేరుతో జగన్ టీం కొత్త నాటకం ప్రారంభించిందని భావిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. అధికారం శాశ్వతం కాదు, కానీ ఆ అధికారాన్ని ఉపయోగించి ఏం చేసినా అది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది. పవర్ ని పర్సనల్ ప్రాపర్టీలు పెంచడానికి, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వాడుకున్న జగన్ ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఆయన పార్టీ నాయకులకి ఎబ్బెట్టుగా అనిపించడం ఖాయం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. ఇప్పటికైతే పాత్రదారులపైనే కేసులు పడ్డాయి. ఇప్పుడే కక్ష రాజకీయాలంటే అసలు సూత్రధారులైన జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కీలక నాయకులపై కేసులు పెడితే అప్పుడు అనడానికి ఇంకేమీ మిగలదేమో.